సో మస్క్ మామ్కి 5 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ఏదైతే చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీ ఉందో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రివర్స్ చేసేయాలి, పర్ ప్రాఫిట్గా ఉంది ఇప్పుడు. సెకండ్ వచ్చి ఏంటంటే లీడర్షిప్ రోల్, శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ ఇద్దరిని కూడా లీడర్షిప్ రోల్స్ నుంచి రిమూవ్ చేయాలి కంప్లీట్గా అనేది సెకండ్ డిమాండ్. థర్డ్ వచ్చి 130 బిలియన్ డ్యామేజెస్, అంటే ఇతను ఆల్రెడీ చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి, సో నాకు ఆ డ్యామేజెస్ ఇవ్వాలని అడుగుతాడు. ఫోర్త్ వచ్చి మైక్రోసాఫ్ట్ను కూడా పార్టీగా చేశాడు, బికాజ్ ఎందుకంటే వీళ్ళు కో పైలట్కి లైసెన్సింగ్ అది తీసుకొని ఈ పర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కావడానికి అబేట్ చేశారు, వీళ్ళే ఎంకరేజ్ చేశారని చెప్పి వాళ్ళని పార్టీ చేశాడు. ఫిఫ్త్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్. సో బేసిక్గా ఇతను 38 మిలియన్ వరకు ఇన్వెస్ట్ చేశాడని ఓపెన్ ఏఐ చెప్తుంది 2015లో. అప్పుడు ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంది వీళ్ళకి, క్లాజ్. ఆ క్లాజ్ ప్రకారం ఏంటంటే ఈ చాట్ జీపీటీ ఇవి ఎప్పుడైతే హ్యూమన్లా థింక్ చేస్తాయో, ఏజీఐ అంటాం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత కమర్షియల్ లైసెన్సింగ్ అనేది ఇవ్వకూడదు, అంటే వాళ్ళ ప్రొడక్ట్గా అమ్మకూడదు ఈ కంపెనీస్ మధ్య. సో ఇది ఆల్రెడీ రీచ్ అయింది, వీళ్ళు కమర్షియల్ లైసెన్సింగ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వైలేషన్ ఆఫ్ దట్ రూల్ అని చెప్పి ఫిఫ్త్ డిమాండ్ పెట్టాడు అనమాట. సో ఇవి 5 డిమాండ్స్. మైండ్ యూ ఇతను డొనేట్ చేశాడు, ఓకే, ఇన్వెస్ట్ చేయలేదు, బికాజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనుకోని. అండ్ ఇతను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మస్క్ మామ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ ఆ డొనేట్ చేసిన అమౌంట్కి ఈక్విటీస్ వచ్చినాయి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 100 times ప్లస్ పెరిగిందని యాజ్ పర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. బట్ మనం చూడాలి, ఈ రూలింగ్ బేస్ చేసుకొని ఏ గవర్నెన్స్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అవ్వచ్చు. బట్ లెట్స్ సీ, మీరేమనుకుంటున్నారు, మస్క్ మామ విన్ అవుతాడా ఓడిపోతాడా? కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.